కోవిడ్ తర్వాత దేర్ హ్యాస్ బిన్ ఎ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ డిక్లైన్ ఇన్ థియేటర్ ఆడియన్స్. కొంతమంది పెద్ద పెద్ద తెలుగు ప్రొడ్యూసర్స్ కూడా మీటింగ్స్లో గట్రా ఇదే మాట చెప్తూ థియేటర్కి వచ్చి మూవీస్ చూడండి అని రిక్వెస్ట్ చేశారు. చాలా తక్కువ మూవీస్ తప్ప మ్యాక్సిమం అన్ని మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర అండర్ పర్ఫార్మింగ్గానే ఉన్నాయి. అండర్ పర్ఫార్మింగ్ అంటే లాసెస్ వచ్చేసేయని కాదు, ₹10 ప్రాఫిట్ రావాల్సిన దగ్గర ₹7 రావడం కూడా అండర్ పర్ఫార్మింగే. దానికి మెయిన్ రీజన్ జనాలు థియేటర్స్కి వెళ్ళకపోవడం. అయితే నేను ఈ వీడియో త్రూ అసలు ఆ డిక్లైన్కి నాకు అనిపించిన 3 మెయిన్ రీజన్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నా. ఫస్ట్ రీజన్ వచ్చేసి టికెట్ ప్రైజెస్ హైక్. ఏ ముహూర్తాన రాజుగారు బాహుబలి టికెట్స్ హైక్ చేయడం స్టార్ట్ చేశారో తెలియదు కానీ అప్పటి నుంచి ఆల్మోస్ట్ ప్రతి పెద్ద హీరో మూవీస్కి టికెట్ రేట్స్ హైక్ అవ్వడం పక్కా. అసలు ప్రతి పెద్ద హీరో మూవీకి టికెట్ రేట్స్ ఎందుకు పెంచేస్తారో నాకైతే అర్థం కాదు. కొన్ని ఈవెంట్ మూవీస్ లైక్ బాహుబలి, RRR, కల్కి వీటికి టికెట్ ప్రైస్ హైక్ అంటే ఓకే, అది కూడా ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ వరకు ఓకే. బట్ సలార్, గుంటూరు కారం, పుష్ప2, దేవర లాంటి కమర్షియల్ మూవీస్కి ఎందుకు హైక్ అసలు? మరి ఈ టికెట్ హైక్స్ కోవిడ్కి ముందు లేవా అంటే ఉండేవి. కోవిడ్కి ముందు ఓ టికెట్ పైన ₹50 అలా పెరిగేది. మరి ఇప్పుడు ఏకంగా డబుల్ రేట్సే. ఇలా నచ్చినంత రేట్స్ పెంచుకుంటూ పోవడం వల్ల చాలామంది థియేటర్స్కి రావడం మానేశారు. ఇలా ప్రతి పెద్ద హీరో మూవీకి ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్స్ పెంచుకుపోవడం వల్ల వాటి ఇండైరెక్ట్ ఎఫెక్ట్ మీడియం అండ్ స్మాల్ రేంజ్ మూవీస్ మీద పడుతుంది. ఒకప్పుడు మిడ్ రేంజ్ మూవీస్ డీసెంట్గా బాగున్నట్టు ఉన్న జనాలు థియేటర్స్కి వెళ్ళేవాళ్ళు. బట్ ఇప్పుడు బాగా బీభత్సంగా పాజిటివ్ టాక్ వస్తే డెఫినెట్లీ మిస్ అవ్వకుండా ఓటీటీలో చూస్తున్నారు. పాప్కార్న్ ప్రైజెస్ తగ్గించడం వల్లనో, పార్కింగ్ రేట్స్ తగ్గించడం వల్లనో జనాలు రారు. మూవీ టికెట్ రేట్స్ తగ్గిస్తే డెఫినెట్లీ ఫుట్ ఫాల్స్ పెరుగుతాయి. అయినా ప్రతి సినిమాకి పెంచేస్తే ఎలా అసలు? ఆఖరికి రాబిన్ హుడ్కి కూడా పెంచేశారు. సెకండ్ రీజన్ ఎర్లీ ఓటీటీ రిలీజ్. ఒకప్పుడు థియేటర్స్లో మూవీ మిస్ అయిపోతే అది టీవీకి ఎప్పుడు వస్తుందో ఏటో అన్న థాట్తో థియేటర్లో చూసేవాళ్ళం. మరి ఇప్పుడు ఎలాగో 4 రోజుల్లో ఓటీటీకి వస్తుంది కదా, అప్పుడు చూద్దాంలే అన్నట్టు ఉన్నాం. అయినా అసలు ఓటీటీ చెప్పినట్టు మూవీ టీం వినడం ఏంటో నాకైతే అర్థం కాదు. మూవీ టీం ఓటీటీని శాసించాలి, బట్ రివర్స్లో ఓటీటీ మూవీ రిలీజ్ డేట్ని డిసైడ్ చేసే రేంజ్కి వచ్చేసాం. ఓటీటీ రేట్స్ మీద ఆధారపడి మూవీ తీసే రేంజ్లో ఉన్నాం. అసలు మూవీ మేకింగ్లో ఓటీటీ రేట్స్ని ఎందుకు యాడ్ చేస్తారు? ఓటీటీ రాకముందు మూవీస్ తీయలేదా? ఓటీటీ రైట్స్ని ఎక్స్ట్రా ప్రాఫిట్ కింద చూసుకోవాలి, కానీ ఇలా ఓటీటీయే మెయిన్ ప్రాఫిట్లా ఫీల్ అయితే ఇలానే ఉంటుంది. ఈ ఓటీటీలో ఎర్లీగా మూవీ రావడం వల్ల చాలా మూవీస్కి ఆడియన్స్ థియేటర్స్కి వెళ్ళట్లేదు. థర్డ్ రీజన్ కంటెంట్. కోవిడ్ వచ్చాక జనాలు ఈ ఓటీటీ వల్ల వైడ్ రేంజ్ ఆఫ్ కంటెంట్కి బాగా ఎక్స్పోజ్ అయ్యారు. వాళ్ళకి ప్రోమోస్ ఎంతో కొంత ఎక్సైటింగ్గా అనిపిస్తేనే థియేటర్స్కి వెళ్తున్నారు. ఒకప్పుడు పెయిడ్ ప్రమోషన్స్ అండ్ ఆర్టిఫిషియల్ హైప్కి జనాలు బాగా అట్రాక్ట్ అయ్యి వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ పప్పులేం ఉడకట్లేదు. రీసెంట్గా రిలీజ్ అయిన చాలా మూవీస్కి ఓపెనింగ్ డే కూడా చాలా ప్లేసెస్లో 50% ఆక్యుపెన్సీ కూడా లేదంటేనే అర్థం చేసుకోండి జనాలు ఎంత చూజీగా ఉన్నారు అని. ఒకప్పుడు సినిమా చిన్నదైనా పెద్దదైనా, పండక్కి రిలీజ్ అయినా పండగలా రిలీజ్ అయినా మూవీ బాగుంది అని టాక్ వస్తే డెఫినెట్లీ హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పడేవి. ఇప్పుడు చాలా రేర్గా చూస్తున్న హౌస్ఫుల్ బోర్డ్స్ని. బట్ థియేటర్ ఆడియన్స్ పెరగాలండి. ఎంత ఓటీటీలో చూసినా థియేటర్స్ ఎక్స్పీరియన్సే వేరు. అలా జరగాలి అంటే కొన్ని మార్పులు రావాలి. ఫస్ట్ వన్, టికెట్ రేట్స్ని కన్సిడర్ చేయాలి. థియేటర్ కండిషన్ని బట్టి రేట్స్ ఉండాలి అండ్ మూవీని బట్టి హైక్స్ ఉండాలి. అది కూడా సిగ్నిఫికెంట్ అమౌంట్ అయి ఉండాలి. మా ఊర్లో ఉన్న బొక్కి థియేటర్లో కూడా ₹200 టికెట్ రేట్స్ పెడితే కష్టమే. సెకండ్ వన్, ఓటీటీ రిలీజెస్. పెద్ద మూవీస్కి అయితే మినిమం 8 to 10 వీక్స్ విండో అయితే ఉండాలి. మీడియం అండ్ స్మాల్ రేంజ్ మూవీస్కి అయితే 6 to 8 వీక్స్ విండో అయితే ఉండాలి. మూవీ టీం చెప్పినట్టు ఓటీటీ వాళ్ళు వినాలి, కానీ ఓటీటీ వాడు మూవీ రిలీజ్ డేట్ని డిసైడ్ చేసేలా ఉండకూడదు. థర్డ్ వన్, క్వాలిటీ కంటెంట్ రావాలండి. ఎవరు ఎన్ని చేసినా కరెంట్ సిచ్యువేషన్లో క్వాలిటీ కంటెంట్ రాకపోతే కష్టం భయ్యా. దట్స్ ఇట్ అండి. ఇవి నా థాట్స్ మాత్రమే. మరి మీ ఒపీనియన్ అండ్ థాట్స్ని అండ్ అలానే నెక్స్ట్ ఏ టాపిక్ పైన డిస్కషన్ కావాలో ప్లీజ్ డూ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.